నమస్తే డిఎన్ఎస్ న్యూస్ కి స్వాగతం. జనగాం నియోజకవర్గం బచ్చన్నపేట మండలం కట్కూర్ గ్రామ ప్రజలు ఓటు అమ్ముకోము మధ్యానికి వేయము అంటూ వెలుగులోకి వచ్చిన అవగాహన. సర్పంచ్ ఎన్నికల నేపథ్యంలో గ్రామ ప్రజల్లో అవగాహన పెరుగుతోంది. ఎన్నికల సమయంలో డబ్బు మద్యం ఆశించే సంస్కృతిని పూర్తిగా తిరస్కరిస్తూ స్థానిక యువతతో పాటు మహిళలు పెద్దలు కూడా ఓటు అమ్ముకోము మద్యానికి వేయము అని రాసిన బ్యానర్లు పట్టుకుని ర్యాలీ నిర్వహించారు. ప్రజలు చెప్పిన మాటల్లో ఏళ్ల తరబడి ఇచ్చిన నోట్లతో మద్యం సీసాలతో మన గ్రామం మారలేదు. అభివృద్ధి కోసం నిజంగా పనిచేసే నాయకుడిని ఎన్నుకోవడం మా బాధ్యత అని తెలిపారు. దీని ద్వారా గ్రామ ప్రజలు ఒక స్పష్టమైన సందేశం ఇచ్చారు. ఓటు విలువను కాపాడాలి, స్వచ్ఛమైన ఎన్నికలను మనమే ప్రారంభించాలి. స్థానికంగా ఈ అవగాహన కార్యక్రమం చర్చనీయాంశంగా మారింది. మీరు ఎలాంటి రూపాయి తీసుకోకుండా నిజాయితీగా ఊరు కోసం ఎవరైతే డెవలప్ చేస్తారో అలాంటి వ్యక్తిని ఎన్నుకున్నారనుకో, అప్పుడు మీరు అడిగే అధికారం ఉంటుంది మీకు. సర్పంచ్ సాబ్, నీకు నీ దగ్గర రూపాయి తీసుకోవాలి, నిన్ను మంచివాడిని ఎన్నుకున్నా, నువ్వు మాకు పని చేస్తలేదా, ఇంకా మోరీలు ఎట్లున్నాయా, ఈ బుగ్గలు ఎత్తలేదా, ఇంకా నీళ్ళు వస్తలేదా సర్పంచ్ సాబ్ అని నువ్వు గట్టిగా రూపాయి అడుగుతావు. అంటే పైసలు తీసుకోకుండా మందు తాగకుండా నువ్వు ఎన్నుకుంటే, అదే 500 1000 రూపాయలు తీసుకొని వేసినావు అనుకో, నువ్వు అడగలేవు, నువ్వే భయపడతావు. ఓటుకు 1000 రూపాయలు ఇచ్చినాకో వాళ్ళు ఏం అడగాలనేమో సర్పంచ్ని ఏమోతి అడిగితేమని అనుకుంటాడేమో, నువ్వే భయపడి సపరేట్ కూకుంటావు. అలా ఇట్లా మన హక్కును మనం కోల్పోతున్నాం. మన ఊరును అభివృద్ధి చేసుకోవాలంటే వాళ్ళు ఏం చేస్తారు, ఒక 20 లక్షలు 30 లక్షల రూపాయలు మన ఊరు మీద ఖర్చు పెడతారు. ఈ 20-30 లక్షలకు ఇంకా సంపాదించుకోవాలని ఆలోచిస్తారు తప్ప వాళ్ళు నీకు సేవ చేయాలని ఆలోచించరు. ఇప్పుడు నువ్వు ఒక 20,000 పెట్టి ఒక ఎకరానికి పెట్టుబడి పెడతావు, ఒక 30,000 40,000 రావాలని వ్యవసాయం చేస్తావు కదా. ఈ రాజకీయం ఒక వ్యవసాయమే. అందుకే గ్రామస్తులందరికీ మా ఛానల్ తరపున ఏం చెప్తున్నామంటే, మాది డిఎన్ఎస్ న్యూస్ ఛానల్. మీరు అందరు లంగలే అనుకున్నారు, ఇప్పుడు అందరు దొంగలే ఉంటారు. ఉదాహరణకు ఆ దొంగలలో కూడా ఒక మంచి దొంగ ఎవడు, చెప్పినట్టు ఎవడు అనుసంటాలను చూసి వాళ్ళ కోటేరు. మీరు ఏ పార్టీ కన్నా ఓటేయరు, కానీ ఈ పార్టీ ఆ పార్టీ అని మేము చెప్పాము. మీ ఊర్లో ఏ పార్టీ నుంచి నిలబడ్డ మంచి వ్యక్తికి అందరితోటి అన్న తమ్మి బాబు బాగున్నా, మంచిగా ఉన్నదా, ఇంట్లో మంచిగా ఉందా, బాయికాడ వ్యవసాయం ఎట్లుందని కలుపులుగా ఉంటారు చూసినా, అలాంటి వ్యక్తికి ఓటేయరు. మీకు ఏదైనా ఆపద వస్తే దా బాబు నేను ఉన్నదా అని తీసుకుపోవాలి. పంచాయతీ అయితే ఆ పంచాయతీని పోలీస్ స్టేషన్ దాకా తీసుకుపోవద్దు. ఊరినే ఊకుండా పెట్టి పోలీస్ స్టేషన్ పోతే ఖర్చు అవుతుంది బాబు, ఊరినే ఉండు, ఊరినే మాట్లాడుకుందామని ఊరే ఊకుండా పెట్టి దగ్గర అన్నదమ్ములు ఊకుండా పెట్టి మాట్లాడి అసొంటి వ్యక్తి కావాలి మనకు.